చేత చితకగొట్టబడిన ఆ వ్యక్తిని అప్పగించంటున్నాడు. ఇదిగో వడ్డీతో సహా నేను చెల్లించి ఇతడిని నేను తీసుకెళ్తాను అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తాడు దేవుడు? ఆ పూటకోళ్ళ ఆ వాక్యాన్ని మీకు అందిస్తున్న దైవ సేవకుల దగ్గరికి ఎక్కడి నుంచి మీరు పడిపోయి ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడే మమ్మల్ని నడిపించాడన్నారు. దేవుడే నడిపించి దేవుడే తరివేస్తే దేవుడు మీలాగా 2 నాలుకలు కన్నాడా? కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఈ వ్యాపారం చేయటమా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమా, ఈ బిల్డింగ్లు కొనుక్కోవటం కాదట. దేవుని చిత్తం ఏంటంట? ప్రతి ఒక్కరూ తమ ఘటములను అపవిత్రతలో పడిపోకుండా, కామకత్వములో పడిపోకుండా ఎలాగూ కాపాడుకొనుటో ఎరుగుటయే దేవుని చిత్తమై ఉన్నది. 1 దశలోనికల్లో నేను చాలాసార్లు చదివించాను. అసలు దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయములోను, అన్ని విషయములలోను యేసు క్రీస్తు మూలముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ఇస్తే ఎవడైనా స్తుతి పాట పాడతాడు. అందుకని సహోదరి చెప్పినట్లుగా ఇచ్చిన దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, ఆయనకే మహిమ కలుగును గాక. దిస్ ఈస్ ద రియల్ క్రిస్టియానిటీ. అందుకని మీరు ఇందాక హెబ్రీ పత్రిక 13:5లో చదివిన మాట ఏంటంటే, అన్నపానములు కలిగి ఉన్న వస్త్రములతో కలిగి తృప్తి పడండి, లేని దాని కొరకు ఎగబడకండి. ధనాపేక్ష కలిగిన వారు ఊరిలోను శోధనలోను పడిపోతారట. అన్నపానములు కలిగి తృప్తిగా ఉందాం. ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. కేరింతలు కొట్టే సమయం కాదు, క్లీన్ చేసుకునే సమయం ఇది. పరవశించే సమయం కాదు, పరిశుద్ధపరచబడే సమయం ఇది. పోగొట్టుకునే సమయం కాదు ఇది, పొందుకునే సమయం ఇది. అందుకని అక్కడ సమయమును గుర్తించండి, మేలుకొనండి, ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునా? అందరూ మోకరిద్దామా? హల్లెలూయా.